వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ మాధురి ఆత్మహత్యయత్నం చేసినప్పుడు తానే కాపాడి ధైర్యం చెప్పానని అన్నారు. తన వ్యక్తిత్వ హననం జరుగుతోందంటూ మాధురి పలుమార్లు తనతో చెప్పుకొని బాధపడిందని తెలిపారు. డిప్రెషన్ మూడ్ వల్లే ఆ ప్రమాదం జరిగిందంటూ ఆమె చెప్పిందని పేర్కొన్నారు. యాక్సిడెంట్ ఏదో డ్రామా కాదని, ఒకవేళ డ్రామా చేయాలనుకుంటే అది నిజమైతే ఏం జరిగి ఉండేదని ప్రశ్నించారు. మాధురి తలకు తీవ్ర గాయమైందని, ఏడాదిలో ఏమైనా జరగొచ్చంటూ డాక్టర్లు చెప్పారని వివరించారు. తాను ఎవరికీ భయపడే రకం కాదని, నిర్మోహమాటంగా మాట్లాడతానని అన్నారు. అందుకే బయట కూడా తనకు శత్రువులు పెరిగారని పేర్కొన్నారు. భార్యాభర్తల నడుమ ఏం జరిగినా ఈ సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని కామెంట్ చేశారు. తన భార్య తండ్రి రాఘవరావు ఎలాంటి వ్యసనపరుడు అందరికీ తెలుసని అన్నారు. తన జీవితంలో ప్రతి క్షణం భార్యతో నరకం చూశారని, పిల్లలను తనపై కుసిగొల్పిన వానిది సైకో మనస్తత్వం అని తెలిపారు. మాధురిని చూసేందుకు తాను ఆసుపత్రికి వెళ్లాలని, కానీ బయటకు వెళితే తన ఇల్లును కబ్జా చేస్తారని దువ్వాడ అన్నారు. 2 ఏళ్ల క్రితమే వానికి డివోర్స్ నోటీసులు కూడా ఇచ్చారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మణికంఠ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మణికంఠ. విజయ్, దువ్వాడ శ్రీని అయితే మాధురి విషయంలో అయితే కీలక విషయాలు చేశారనే చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే మాధురి అటు పుట్టింటికి మిట్టింటికి దూరమైందని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే గతంలో కూడా మాధురి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, అప్పుడు తనని కాపాడి ధైర్యం చెప్పి పార్టీలో వెన్నంటే ఉంచానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు తను ఇంటున్న ఇల్లు కూడా దాదాపుగా తన అకౌంట్ కూడా పెట్టిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ మాధురి ఉందో, మాధురి ప్రమాదం కేవలం డిప్రెషన్ మాత్రమే జరిగింది కానీ డ్రామా అయితే కాదు. ఒకవేళ డ్రామా అయి ఉంటే అసలు గాయాలే కావు కదా అని అయితే దువ్వాడ వివరణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క ఏదైతే మాధురి తలకు కూడా తీవ్ర గాయమైంది, ఒకవేళ బ్లడ్ కనుక ఫ్లాట్ అయి ఉంటే సిటీ స్కాన్ కూడా చేయాల్సి వచ్చేదని అయితే దువ్వాడ చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఈ డ్రామా మొత్తం దాదాపుగా గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దువ్వాడ హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రమాదంలో అటు మాధురి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవాలి. మాధురి అయితే అధికార పార్టీ అందరూ చూసుకునే దువ్వాడ వాణి రెచ్చిపోతున్నారని చెప్తున్న పరిస్థితి. ఏదైతే నాకు కేవలం డిప్రెషన్ వల్లే ఏదైతే దువ్వాడ వాణి నన్ను నా కుటుంబాన్ని దూరం చేస్తుంది, నన్ను ఆ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఏదైతే సమస్య సృష్టిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నా పిల్లలకు DNA టెస్ట్ చెయ్యమని చెప్పడానికి వాణి ఎవరు, నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, అందుకే ఆత్మహత్య చేసుకున్నానైతే ఆ మాధురి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.